హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి. కాంతారా మూవీతో దేశవ్యాప్తంగా విశేషమైన పాపులారిటీ సొంతం చేసుకున్న టాలెంటెడ్ యాక్టర్ రిషబ్ శెట్టి. ఈ సినిమాని స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి తెరకెక్కించారు. కాంతారా మూవీతో బెస్ట్ యాక్టర్ గా రిషబ్ శెట్టి నేషనల్ అవార్డు సైతం అందుకున్నారు. దీంతో ఆయన నుంచి రాబోయే కాంతారా 2 పైన కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమాతో భారీ కలెక్షన్లు కొల్లగొట్టడం గ్యారంటీ అనే మాట కూడా వినిపిస్తుంది. భారీ బడ్జెట్ తో కాంతారా 2 చిత్రాన్ని రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని ఉడిపి వెళ్లారు. అక్కడ కుటుంబంతో కలిసి శ్రీకృష్ణుడు ఆలయాన్ని దర్శించుకున్నారు. మంగళూరు ఎయిర్పోర్ట్ లో రిషబ్ శెట్టికి ఎన్టీఆర్ కి స్వాగతం చెప్పడంతో పాటుగా ఉడిపి ఆలయానికి దగ్గరుండి తీసుకుని వెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం ఎన్టీఆర్ ని కన్నడ మీడియా ప్రతినిధులు పలకరించారు. ఆలయంలో దర్శనానికి వచ్చానని ఎన్టీఆర్ ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కాంతారా 2 లో ఏమైనా భాగం అయ్యే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకి ఎన్టీఆర్ ఇలా సమాధానమిచ్చారు. ఖచ్చితంగా చేస్తాను. రిషబ్ శెట్టి ఎప్పుడు ఓకే అన్నా నేను సిద్ధంగా ఉంటాను అని తారక్ చెప్పుకొచ్చారు. కాంతారా 2 లో కాకపోయినా రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమాని భవిష్యత్తులో చూసే అవకాశం ఉందనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పటికే కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా లాంచింగ్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే చూడాలని ఫ్యాన్స్ కూడా బలంగా కోరుకుంటున్నారట.